హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఒక కేసు ప్రశ్నా రావణ్, బచ్చలూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నా రావణ్. సోషల్ మీడియాలోన ఒక యూట్యూబర్గా ఉంటూ తనకు నచ్చిన భావాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగానే కాదు కాస్త ఆవేశంగా కూడా ప్రసంగించడం వల్ల అధికార పక్షానికి, ఏపీలో అధికార పక్షానికి, ముఖ్యంగా జనసేన నాయకులకు ఇది కాస్త ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. ముఖ్యంగా పిఠాపురంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలోన ఈయన రెచ్చిపోయి మాట్లాడడం, ఈ మాటలు విన్న తర్వాత మరి పై వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ జనసేన మనసు ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవం. కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ప్రశ్నా రావణ్ను వెంటాడడం మొదలుపెట్టింది, కేసులు పెట్టడం మొదలుపెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 103 కేసులు ఫైల్ చేసినట్టు ఇప్పుడు మనకు వార్తలు అందుతున్నాయి. మొదట 4 కేసుల్లోనూ కూడా ప్రభుత్వం ఒక రకంగా సరైన కేసులు పెట్టలేదా, లేదా ఆ కేసులు బలహీనమైనటువంటివా, లేదా అసలు ఈ కేసే నిలబడినటువంటి కేసా, కారణాలు ఏవైనా సరే ప్రతి కేసులో కూడా రిమాండ్ రిజెక్ట్ అవుతూ వచ్చింది. 4 సార్లు రిమాండ్ రిజెక్ట్ కావడంతో ఒక వార్త మనకు వినిపిస్తున్నది ఏంటంటే, ఏపీ పోలీసులకు సరిగ్గా కేసు కట్టడం రాదా, తమిళనాడు పోలీసులను వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా అనేటువంటి మాట కూడా వినిపించింది. చివరికి అతన్ని అరెస్ట్ చేయడానికి ఉపా సెక్షన్లు తప్ప మరే సెక్షన్లు, సోషల్ మీడియాకు సంబంధించిన ఏ సెక్షన్లు కట్టినా కూడా ఇలాగే రిమాండ్ రిజెక్ట్ అయిపోతుందని ఉపా సెక్షన్, అంటే ఉగ్రవాదులపైన పెట్టేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి సెక్షన్లు ప్రశ్నా రావణ్ పైన విధించి అతన్ని గన్నవరం దగ్గర ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టగానే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సో ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, అన్నిట కూడా ఇదే టాపిక్ ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది, ఎందుకు అధికారం పార్టీ ఇంత సీరియస్గా ఉంది ప్రశ్నా రావణ్ పైన, ఒక సోషల్ మీడియా యూట్యూబర్ పైన ఉపా కేసులు పెట్టవలసినటువంటి అవసరం ఉందా అని వాదించినటువంటి సోషలిస్టులు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు, ఆయన మద్దతుదారులు ఉన్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, ప్రశ్నా రావణ్ ఇవాళ కటకటాల వెనుక ఉన్నారు. సో ఒక రకంగా జనసేన ఆశయం నెరవేరిందనే మనం అనుకోవచ్చు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేనాని ఒక సభలో చెప్పినట్టు స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వేచ్ఛ ఉంటుంది, అయితే ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. ఇంకొకరికి నష్టం కలిగించే విధంగా, ఇంకొకరికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి మాటను అనుసరించి ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి, ముఖ్యంగా పోలీస్ విభాగం చేపట్టినటువంటి చర్యలు ఆయన్ను లోపలికి తీసుకెళ్ళాయి. ప్రశ్నా రావణ్ లోపలికి వెళ్ళిపోయారు. సో అక్కడికి ఆ ఘట్టం ముగిసిపోయింది అని అనుకుంటే, ఇంకా ప్రశ్నా రావణ్ ఆయన ఏం చేశాడు, ఆయన ఎందుకు జైల్లో పెట్టారు, ఆయన పైన ఎన్ని కేసులు కట్టారు, మళ్ళీ ఎన్ని రోజులు ఆయన వెంటాడదాం అనుకున్నారు, ఒక కేసు అయిపోతే ఒక కేసు, ఒక కేసు అయిపోతే ఒక కేసు, ఈ విధంగా ఏడాది పాటు కూడా అతన్ని కేసుల మధ్యలోనే తిప్పుతూ ఉండాలని వాళ్ళు ఏమైనా ప్లాన్ వేశారా? వీటన్నింటినీ మనం కాసేపు పక్కన పెడితే పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఈ కేసులోన ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఓడి గెలిచిన వాళ్ళెవరు, గెలిచి ఓడిన వాళ్ళెవరు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు చర్చలోకి వచ్చింది పొలిటికల్ సర్కిల్లోన. అందరూ అనేది ఏంటంటే, ఒక రకంగా జనసేన ఏమైనా సెల్ఫ్ గోల్ చేసుకొనిందా ఈ కేసుకు సంబంధించి అనేటువంటి మాట కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఇందులోన ఏది నిజాలు ఇవన్నీ కూడా వాళ్ళ చర్చించుకోవాల్సినటువంటి అంశాలే. కాకపోతే వెలువడుతున్నటువంటి విభిన్న కోణాలను మీ ముందు ఉంచడం ఒక మీడియా వ్యక్తిగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఇక్కడ ఏంటంటే, ఈ ఘటన పైన ఎన్నో స్పందనలు వచ్చాయి, ప్రతిస్పందనలు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. రావణ్ను అరెస్ట్ సబబు అని కొంతమంది అంటూ ఉంటే, ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకుంటారా ఏంటి, వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే, వాళ్ళకు ఒక నయం భయం ఉండాల్సిందే, సోషల్ మీడియా అంటే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం కాదు కదా అనేవాళ్ళు ఉన్నారు. అరే ఒక మాట మాట్లాడినంత మాత్రాన అతనిపైన ఇంత దారుణమైన కేసులు పెడతారా, ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించే వాళ్ళు మరికొందరు ఉన్నారు. ఈ వాదోపవాదాలు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కొద్ది కాలానికి ఇది సబ్సైడ్ అయిపోవచ్చు. అయితే
ఎవరికి పొలిటికల్ గెయిన్ వచ్చింది ఇక్కడ అంటే చాలామంది అనేది ఏంటంటే ప్రశ్న రావణ్ అనేవాడు ఒక స్మాల్ యూట్యూబర్, ఆయన ఎవరికీ పరిచయం లేదు. ఈ కేసు పుణ్యాన అని ఆయన చాలామంది నోట్లో నానిపోయారు, చాలామందికి పరిచయం అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన యూట్యూబ్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, ఆయన వీడియోస్ చూడడం మొదలుపెట్టారు. ఓహో ఇతనా, ఇలా మాట్లాడతారా అని చూడడం మొదలుపెట్టారు. ఆయనకు సబ్స్క్రైబర్లు కూడా పెరిగిపోయారని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రశ్న రావణ్కు ఇది ఒక రకంగా అంటే ఒక యూట్యూబర్గా ఆయనకి ఏమైనా బెనిఫిట్ అయ్యిందేమో మనకు తెలియదు. కానీ బట్ ఒక పార్టీగా జనసేన ఎంత గెలుచుకుంది, ఎంత ఓడిపోయింది. సరే, తమ జనసేనాని తమ అధినేతను ఒక మాట అన్నందుకు కార్యకర్తలకు సహజంగానే కోపం వస్తుంది. వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు రెచ్చిపోయారు. చివరికి నిందితుడున్న పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. ఎక్కడ పడితే అక్కడ అతన్ని వెంటాడి వేటాడారు. అతను అరెస్ట్ అయ్యేదాకా కూడా వాళ్ళు ఉపశమించలేదు. ఇది ఓకే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మళ్ళీ వాళ్ళ నేతను అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారని అనుకోవచ్చు. కానీ ఈ మొత్తం సినారియాలో తీసుకుంటే తెలుగుదేశం ఎక్కడ, తెలుగుదేశం నేతలు ఎక్కడ, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ? అంటే ఈ కేసును డీల్ చేస్తున్నది కూటమి ప్రభుత్వమా లేదా కేవలం ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారమా అనేటువంటి వాదన ఒకటి ఇప్పుడు కొత్తగా బయలుదేరింది. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి నుంచి కూడా ఈ కేసును ఒక రాంగ్గా డ్రివెన్ చేశారేమో. కేవలం జనసేన ఇందులోన అంటే రెచ్చిపోయి జనసేన మొత్తం మీద ఈ కేసును తనపైనే వేసుకొనింది, తానే మోసింది, తానే చివరి దాకా ఈ కేసును చివరి దాకా తీసుకెళ్ళింది అనేటువంటి మాట వినిపిస్తుంది. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ముఖ్యంగా తెలుగుదేశం మంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక ప్రెస్ మీట్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఏమీ ఇవ్వలేకపోయారు అనేటువంటి మాట ఇప్పుడు సర్కిల్లో వినిపిస్తోంది. పైగా అతని కేసు నుంచి అతని స్టేషన్ చుట్టూ తిప్పింది కూడా కేవలం జనసేన ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే తిప్పించారు. అక్కడ పోరాడింది ఎవరు? జనసేన కార్యకర్తలే. మరి ఇది కూటమి ప్రభుత్వమా లేకుంటే జనసేన ప్రభుత్వమా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే పొలిటికల్గా ఏమన్నా పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఏమన్నా బ్యాడ్ అయ్యారా అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. ఎందుకు అంటే ఒకే ఒక కారణం, ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ పైన, ఒక చిన్న యూట్యూబర్ పైన ఉపా లాంటి పెద్ద కేసులు పెట్టడం అనేటువంటిదే మొట్టమొదటి ఫెయిల్యూర్ అని కొంతమంది అంటూ ఉంటే, దీని మొత్తం ముందు కూడా తెర వెనుక ఉండి నడిపించిన వాళ్ళు ఎవరో కానీ తెర ముందు ఉన్న వాళ్ళు మాత్రం బలైపోయారు, వాళ్ళకు మాత్రం చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్నే అందరూ బ్లేమ్ చేస్తారు. కొంతమంది ఆ తర్వాత అంటే రావణ్ అరెస్టును నిరసించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అంటున్నారు? కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారా? తెలుగుదేశం కార్యకర్తలను అంటున్నారా? కాదు, జనసేనానినే అంటున్నారు, పవన్ కళ్యాణ్నే అంటున్నారు. ఆయన గతంలో చేసినటువంటి ప్రసంగాలు, పరుష ప్రసంగాలు, వాటన్నింటినీ కూడా ఇప్పుడు తెరపైకి తీసుకుని వచ్చి మళ్ళీ మీ నాయకుడు ఇలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడారు కదా, మళ్ళీ మీపైన ఏం కేసులు లేవా అని ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. ఈ మొత్తం మీద కూడా జనసేన వర్సెస్ రావణ్ లాగా మారిపోయింది, పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ లాగా మారిపోయింది. మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రి, జనసేన అని ఆయన స్ట్రేచర్ ఎక్కడ, ఈ ప్రశ్న రావణ్ స్ట్రేచర్ ఎక్కడ? అంటే మనం పొలిటికల్గా ఆలోచిస్తే సరే, సామాజిక కోణంతోనూ మానవీయ కోణంతోనూ ఆలోచించినప్పుడు మళ్ళీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గొంతులు లేస్తాయి, ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ గొంతులు లేస్తాయి అనేది సాధారణం. పైగా ప్రతి ప్రభుత్వంలోనూ ఇవి జరుగుతూ వచ్చాయి, ఏ ప్రభుత్వం కూడా మినహాయింపు కాదు. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోన ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇలాంటి చర్యలు అనేటువంటివి సర్వసాధారణమైపోయాయి. పోలీసు కేసులు కట్టడం, వాళ్ళని తీసుకెళ్లడం, కేసులపైన కేసులు బనాయించడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పడం అనేటువంటిది ఇట్స్ బికమ్ కామన్. దానిపైన పెద్దగా ఎవరు స్పందించారు కూడా. ఏదో జరుగుతుందిలే, ఇప్పుడు వీళ్ళు చేశారు, రేపొద్దున వాళ్ళు చేస్తారు అనే ధోరణికి వచ్చేసారు జనాలు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమందిని ఇలాగే తిప్పారు అనేటువంటి అపఖ్యాతిని వాళ్ళు మూట కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళను ఈ ప్రభుత్వం తిప్పుతోంది అన్న అపఖ్యాతిని వీళ్ళు మూట కట్టుకుంటున్నారు. అంటే ఏంటి? దే మేక్ ఇట్ యాజ్ కామన్ థింగ్, ఒక కామన్ థింగ్గా మార్చేస్తారా అనేటువంటి ఒక విషయం కూడా నడుస్తుంది. దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఈ సోషల్ మీడియా యూట్యూబర్ పైన ఇంత పెద్ద అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏమైనా వేశారా? అతని పైన కేసులు కట్టొచ్చు, పవర్ఫుల్ కేసులు కట్టండి, పరువు నష్ట దావా వేయండి అని కొంతమంది అంటున్నారు.
మరికొంతమంది ఏమంటున్నారు, సోషల్ మీడియాకు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఏ యాక్ట్ పెట్టినా కూడా అది నిలవట్లేదు, రిమాండ్ రిజెక్ట్ అవుతోంది. మళ్ళీ అలాంటి వ్యక్తి బయట తిరగడం సరికాదు కదా, కనీసం అతడు 14 రోజులు జైల్లో ఉంటే మిగిలిన వాళ్ళకన్నా ఆ బెరుకు వినిపిస్తుంది కదా, లేకుంటే ఎవడు ఇష్టానికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేయడమన్నా, కాబట్టే ఉపా కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఉపా కేసు పెట్టింది ప్రశ్నారావణ పైన కేవలం అక్కడ సభలో ప్రసంగించిన మాటల కంటే కాదు, ఆయన పాత వీడియోలు తీశారు. ఆయన పాత వీడియోలు తీసి అందులోన ఆయన జాతి విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, మత విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతోన ఆయన పైన ఉపా కేసులు పెట్టిన మాట అయితే వాస్తవం. సో ఇక్కడ ఏంటంటే ఉపా కేసు అంటే ఏంటి, చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు దీన్ని. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని ఉపా అని అంటారు. భారతదేశంలోన దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు రూపొందించిన ప్రధాన చట్టంగా మనం ఉపాను తీసుకోవచ్చు. 1967 డిసెంబర్ 30న భారత్ పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది. తర్వాత 2004, 2008, 2012, 2019 సంవత్సరాల్లో కీలక సవరణలు, అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. కేసును అంటే ఈ సెక్షన్ను మరింత కఠినతరం చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే చర్యలను నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించి వాటిపై నిషేధం విధించే అధికారం కలిగింది. ఇక్కడ ప్రశ్నారావణ కూడా ఏంటంటే సిపిఐ మావోయిస్ట్ నిషేధిత గ్రూపుకు సంబంధించి ఆయన ప్రమోట్ చేశారు అనేటువంటి ఒక లింక్ పెట్టి ఆయన్ను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన ఆధారాలు వాళ్ళకు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీన్ని పక్కన పెడితే అంటే ఇంతకుముందు కేవలం సంస్థలపైనే ఈ ఉపా చట్టం ఉంటే ఆ తర్వాతి కాలంలో 2019 నుంచి అమెండ్మెంట్ చేసిన తర్వాత కేవలం సంస్థలే కాదు, వ్యక్తులపైన కూడా, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తులపైన కూడా ఉపా కేసు పెట్టేటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో ఉపా కింద కేసు నమోదైతే, సాధారణంగా కేసు నమోదైతే వెంటనే వాళ్ళకు బెయిల్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత కొద్ది రోజులుగా బెయిల్ ఇచ్చేస్తారు. అయితే ఉపా చట్టం కింద కనుక కేసు నమోదైతే విచారణ పూర్తయ్యేదాకా కూడా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని అంటారు. దీనిపైన మళ్ళీ భిన్న వాదనలు ఉన్నాయి. బెయిల్ ఇవ్వడం అనేటువంటిది, బెయిల్ అనేటువంటిది నిందితుడికి ఉన్నటువంటి బర్త్ రైట్ అని కొంతమంది అంటారు. జైలుకు పంపించడం అనేటువంటిది వీళ్ళ హక్కు అయితే, సకాలంలోన కేసును ప్రూవ్ చేయకపోతే బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు అని చట్టాల్లో న్యాయవాదులు మరి కొంతమంది కూడా వాదిస్తున్నారు. సో ఈ చట్టం ఇలా చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే రావణ్ పైన ఉపా కేసు పెట్టడం అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్గా మారిపోయింది. అతన్ని లోపల వేయడం కానీ, అతన్ని అరెస్ట్ చేయడం కానీ, అతన్ని వెంటాడడం కానీ కొంతమంది సమర్థించారు, కొంతమంది సమర్థించలేదు, ఇది వేరే మాట. బట్ చిన్న వ్యక్తి పైన ఇంత పెద్ద కేసు కట్టాల్సిన అవసరం ఉందా? ఇంకేం బలమైన సెక్షన్లు లేవా? ఎందుకు ఇంత ఆవేశపూరితంగా ప్రవర్తించారని మరికొంతమంది అంటున్నారు. బట్ ఈ మొత్తం సినారియాలోన మనకు కనిపిస్తున్నది ఎవరు అంటే తెలుగుదేశం ఎక్కడ కనిపించట్లేదు, తెలుగుదేశం నాయకులు ఎక్కడ కనిపించట్లేదు. మనకు కనిపించేదంతా కూడా జనసేన కనిపిస్తోంది, జనసేనాని కనిపిస్తున్నాడు, జనసేన కార్యకర్తలు కనిపిస్తున్నారు. వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వాళ్ళే ఆవేశం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళే పోరాడుతూ ఉన్నారు. సో ఇది జనసేన వర్సెస్ రావణ్ లాగా మారిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ జనసేన సామాజిక వర్గానికి రావణ్ సామాజిక వర్గం అంటే కొంతమంది మళ్ళీ ఆయన కులం పైన కూడా వివాదం ఉంది. ఆయన కమ్మాని కొంతమంది కాదు, ఆయన ఎస్సీ క్రిస్టియన్ అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన క్రిస్టియనా లేకుంటే ఆయన క్యాస్ట్ ఏంటి అనేది కాస్త పక్కన పెడితే దళితులకు ప్లస్ కాపు వర్గానికి మధ్య ఇదేమన్నా చిచ్చు రగిల్చే అవకాశం ఉందా, ప్రమాదం ఉందా అని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు, జనసేనకు పట్టున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లోన ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, మళ్ళీ ఇలా ఇరు సామాజిక వర్గాల మధ్య కొంచెం ఇబ్బంది ఏర్పడితే, పైగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తరచుగా
పార్టీ సభల్లో కావచ్చు, మరొక సభలో కావచ్చు, నేను ఒక వర్గానికి చెందినవాడిని కాదు, నేను ఒక కులానికి చెందినవాడిని కాదు, నాకు కులం ఆపాదించకండి, నాకు ఒక కులం వారే నాకు ఓటేస్తారంటే అది నేను ఒప్పుకోను, అందరూ ఓటేస్తేనే నేను గెలిచానని ఆయన పదే పదే చెప్తుండటంతో మళ్ళీ ఆ సామాజిక వర్గం వాళ్ళు క్రమంగా దూరమయ్యే ప్రమాదం ఏమైనా ఉందా అని రాజకీయ వర్గాలు ఇప్పుడు చర్చించుకోవడం మొదలుపెట్టాయి. సో ఎట్టకేలకు ఆయన ఏదో ఒక అంటే ఒక ఎమోషనల్ ట్రాప్ కింద జనసేన చిక్కుకుందా అనేటువంటి ఒక మాట కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో వీ డోంట్ నో, బట్ ఈ రకమైనటువంటి డిబేటు, ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. సో ఇప్పుడు రావణ్కు సంబంధించినటువంటి కేసు మనకు ఓకే, అది జరిగేదేదో జరిగింది, ఆయన ఇంకా లోపలికి వెళ్ళిపోయారు, ఆయన ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటికి వస్తారో, ఆయన పైన ఉన్న కేసులు ఎలా తేలాలో అలా తేలుతాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి అందులో మనం కాలు వేలు పెట్టాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఆ తర్వాత మనం ఈ మొత్తం సీన్ను, ఈ ఇన్సిడెంట్ను కాస్త పోస్ట్ మార్టం చేసుకుంటే మొత్తం అంత అయిపోయింది కదా. ఇక్కడ జనగణమన పాడేశారు కదా, ఆయన ఎప్పుడైతే జైల్లో వెళ్ళారో జనగణమన పాడేసినట్టే. ఆ తర్వాతి సెక్షన్ తీసుకుంటే ఏం జరిగింది, ఇప్పటికైనా సరే జనసేన వాళ్ళు కాస్త అంతర్మతనం చేసుకుని కూర్చొని బైసెక్ట్ చేసుకొని ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ బైసెక్ట్ చేసుకొని మనం ఏ సందర్భంలోనూ ఖచ్చితంగా మనం ఇలా ప్రవర్తించడమే మంచిదయ్యింది, లేదా ఇలా ప్రవర్తించకుండా ఇంకోలా ప్రవర్తించి ఉంటే బాగుండేదా, పార్టీకి ఏమైనా మంచి జరిగిందా, పార్టీకి ఏమైనా మైలేజ్ వచ్చిందా, లేదా పార్టీకి ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అని ఆలోచించుకోవాల్సిన సందర్భం ఎదురయ్యిందని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అంటూ ఉన్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు సబబో, ఇది ఎంతవరకు సమంజసమైన వాదనో జనసేన పార్టీ నిర్ణయించుకోవాలి, వాళ్ళే లోపల అంతర్గతంగా చర్చించుకోవాలి. ఇదండి విషయం. దట్స్ ఆల్.